పరమేశ్వరుడికి తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో. ఎవరితోటో పోల్చుకుని నువ్వేం బెంగ పెట్టుకోక్కర్లేదు. నువ్వు ఏది కావాలో, ఏది ఎవరికి ఎందుకు ఎలా ఉపయోగపడాలో ఈశ్వరుడు నిర్ణయం చేశాడు. ఈశ్వరుడు దేని నిర్ణయం చేశాడో దానితో తృప్తిగా బతుకు. వెంపర్లాడితే ధర్మం తప్పుతావు, వెంపర్లాడకపోతే ఇబ్బంది లేదు. తృష్ణ కలిగిందా మారిపోతుంది జీవితం, తృష్ణ తప్పిందా సంతోషంగా ఉంటావు. తృష్ణ నుంచి విడిపడడానికి మార్గం ధర్మంతో ముడిపడడం ఒక్కటే. నీ అర్థము, నీ కామము ధర్మంతో ముడిపడ్డాయి. ధర్మమునకు ముడిపడిన అర్థము, ధర్మమునకు ముడిపడిన కామము ప్రశాంత జీవనమునకు హేతువులు. ఎప్పుడూ ధర్మాన్నే పట్టుకున్నాడు. అందుకే శ్రీరామాయణంలో కౌసల్య ఒక శ్లోకం చెప్తుంది. దాన్ని ఇప్పటికీ ఏం చెప్తారో తెలుసా పెద్దలు? రామచంద్రమూర్తికి కౌసల్య కట్టిచ్చిన సద్యన్నపు మూట అని చెప్తారు. నాకు ఆ మాట మర్చిపోను. ఆ శ్లోకం నేను యథార్థంగా చెప్తున్నాను. నిజంగా రామాయణం అంతా ఆ శ్లోకం మీదే నిలబడి ఉంటుంది. ఆ శ్లోకం ప్రతి తల్లికి రావాలి తప్పకుండా. తండ్రి అని నేను అనను, తండ్రి తెలుసుకుని ఉండాలి. కానీ అమ్మ చెప్పినదేదో అదే పిల్లల మనసులో బాగా నాటుకుంటుంది. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అంత గొప్పవాడవడానికి కారణంగా అమ్మ రాముడు అడవికి వెళ్ళినప్పుడు 14 సంవత్సరాలకే కాదు, జీవితానికి అంతటికీ సరిపోయేటట్టుగా కట్టించిన సద్దన్నపు మూట అంటారు ఆ శ్లోకాన్ని. యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేనచ సవై రాఘవసార్థుల ధర్మత్వాం అభిరక్షతు. ఇది చెప్పింది కౌసల్య. రామ, నీ తమ్ముడు లక్ష్మణుడు నీ తండ్రిని నిగ్రహించమన్నాడు, వద్దన్నావు. నన్ను నీతో తీసుకెళ్ళిపోమన్నాను, ధర్మం కాదు వద్దన్నావు. మాట్లాడితే ధర్మం 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 అని అడవికి వెళ్ళిపోతున్నావు. రామ, యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేనచ. ధృతి అంటే పట్టుదల. పట్టుదలతో నమ్మకంతో నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావు. నియమేనచ, ఇంకా మళ్ళీ ఎప్పుడైనా కష్టం తీవ్రంగా వచ్చినప్పుడు ఈ ధర్మాన్ని విడిచిపెడితే అన్న కోరిక నీకు లేదు. ధర్మము అంటే ఆచరించినది, బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలిసున్నది ధర్మము కాదు. ఆచరించడానికి తెలిసి ఉండాలి, కానీ తెలిసి ఆచరించనేది ధర్మము కాదు. ఏది మీరు ఆచరించారో అదే ధర్మం. ధ్రియతేవాజనైరితి ధర్మం అంటుంది అమరకోశం. ఏది పట్టుకున్నాడో, ఏది ఆచరించాడో అది ధర్మం. ఆచరించనిది ధర్మము కాదు. కాబట్టి ఆచరించాలి. ఆచరించాలి అన్నప్పుడు తెలిసి ఉండాలి. తెలిసి ఉండి ఆచరించకపోతే రావణాసురుడు, తెలిసున్నది ఆచరిస్తే రామచంద్రమూర్తి. ధృత్యాచ నియమేనచ, నువ్వు విడిచిపెట్టకుండా ఏ ధర్మాన్ని పట్టుకుని తెలుసుకుని ఆచరించావో. యం పాలయసి ధర్మం తం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మత్వాం అభిరక్షతో. ఆ ధర్మమును విడవకుండా నువ్వు అలాగే పట్టుకో. అడవిలో కూడా ఇన్నాళ్లు పట్టుకోవడం ఒకెత్తు అంతఃపురంలో, ఇప్పుడు అడవిలో పట్టుకోవడం ఒకెత్తు. ఎందుకో తెలుసా? ఇప్పుడు కష్టం ప్రారంభమైంది. నేల మీద పడుకుంటావు, దోమలు ఈగలు ముసురుతాయి, క్రూర మృగాల అరుపులు వినపడతాయి. నదికి వెళ్ళి స్నానం చేస్తావు, కాలికి పాదుకలుండవు. తల మీద జిల్లేడు పాలు పోస్తే తలంతా అట్టలు కట్టేస్తుంది. నువ్వు అగ్నిహోత్రాన్ని ఒక్కొక్కసారి ఆత్మారోపణం కూడా చేసేసుకుని నడవవలసి ఉంటుంది. రాక్షసులు కనపడుతూ ఉంటారు. హంసతూలికా తల్పాల మీద పడుకోవలసిన వాడివి భూమి మీద పడుకోవాలి. ఒక్కొక్కసారి ఏవీ దొరకకపోతే గారపిండి నీటితో కలిపి ముద్దలు చేసుకుని తిని బ్రతకాలి. అప్పుడు ధర్మం చాలా కష్టమైపోవచ్చు. అరేరేరే, అనవసరంగా రోజున ఒప్పుకున్నాను రా, ఆ రోజునే నాన్నని కారాగారంలో పెట్టుంటే ఈ ప్రారంధం లేకపోనన్న మాట నీ నోటి వెంట ఇక రాకూడదు. నీ మస్తిష్కంలో ఆలోచన రాకూడదు. ఎంత కష్టపడ్డా మా నాన్న మాట నిజం చేశాను, మా నాన్న ఇచ్చిన వరం నిలబెట్టాను, అది చాలన్న తృప్తి నీకుండాలి ధర్మాన్ని పట్టుకోవడం వల్ల. ఆ ధర్మమే నిన్ను కాపాడుగాక. ధర్మస్త్వాం అభిరక్షతో. ఇదే రాముడికి జ్ఞాపకం ఉండిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా మా అమ్మ ధర్మాన్ని పట్టుకోమంది, ఆ ధర్మము నన్ను రక్షిస్తుంది. రాముడే ధర్మము, ధర్మమే రాముడు అయిపోయారు. రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానిపహ అన్నాడు మారీచుడు, రాక్షసుడు అటువంటి వాడు. కాబట్టి ధర్మమునకు అర్థము ముడిపడింది, ధర్మమునకు కామము ముడిపడింది.
నువ్వు అనుభవించి కూడా అనుభవించని వాడివి అవుతావు. నిస్సంగి, ఇంద్రియ పటాటోపం ఉండదు. ఎందుకో తెలుసా? అవైదికమై అధర్మమై నువ్వు పొందకూడని వాటిని నీ మనసిక నీకు చెప్పదు. ఎందుకని అంటే ఏది చెప్పినా నీకు అలవాటు చట్రంలో పెట్టి చూస్తావు. ఇది ధర్మం ఒప్పుకుంటుందా? ధర్మం ఒప్పుకోదు, నువ్వు దాన్ని ఒప్పుకో. అయ్యా ఆ కోరిక కూడా మొలకెత్తడానికి వీల్లేదు. ధర్మం అంగీకరిస్తుంది, నువ్వు అనుభవిస్తావు. ఇప్పుడు మనసు కొన్నాళ్ళకి ధార్మికమైన విషయమే నీకు ప్రతిపాదన చేస్తుంది. ధర్మమే ఈశ్వరుడు. ధార్మికమైన సంకల్ప వికల్ప సంఘాతము అలవాటైపోయింది కాబట్టి నీకు చివర కూడా ధర్మము వేదము ఈశ్వరుడే స్ఫురణయందుంటారు. అదే నీ మోక్షమునకు కారణమవుతుంది. అదే నీ శాంతికి కారణమవుతుంది. ఎవరు ఏమన్నా నువ్వేమీ బెంగపెట్టుకో. నేను ధర్మానికి కట్టుబడ్డాను, చేతకాని వాడనై కాదు. నిన్ననే మీతో చెప్పా క్షమాగుణం విషయంలో. నేను ధర్మం పట్టుకున్నాను, ఆ ధర్మం నన్ను కాపాడుతుంది. 1,00,00,000 రూపాయలు బ్యాంకులో ఉన్నవాడికి అర్ధరాత్రి వేళ అవసరం వస్తే ఉన్న ఒక్క ఏటీఎం కార్డుతో కొడితే 25,000 రావచ్చు. ధర్మానికి కట్టుబడిన వాడికి అవసరం వస్తే అర్ధరాత్రికి 1000 ఇళ్లలోంచి పట్టుకొచ్చి ఇచ్చి 1,00,00,000 రూపాయలు వస్తాయి. ఆయన దగ్గర ప్రామిసరీ నోటు కూడా అడగరు. ఆయన దగ్గర షూరిటీ సంతకం పెట్టించుకోరు. పూర్వం మీసంలో వెంట్రుక తీసి అక్కడ పెట్టి డబ్బు తెచ్చుకునేవారు. నా రోషానికి గుర్తు. మీసంలో వెంట్రుకే పోయిన నాడు, దాన్ని విడిపించుకోలేని నాడు నేను ఎందుకో పనికిరాను. కుదవ పెట్టడానికి గొప్ప ఆస్తి ఏది అంటే మీసంలో వెంట్రుకే. ఒకప్పుడు అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ధర్మం. ఆయన దగ్గర నోటు రాయించుకోవాలా? ఆయన దగ్గర వేరే ఎవరైనా ఆయనకి పక్కన షూరిటీగా ఉండాలా? ఆయన ధర్మాత్ముడండి. ప్రాణం పోయేటప్పుడైనా సరే ఆయన ఈ అప్పు ఉందని చెప్పి వెళ్ళిపోతాడు. అసలు ఆయన రుణం ఉంచుకునేవాడు కాదు అని నిన్నెవరు అడగరు. ఇంకా నేను మీతో యథార్థం చెప్తున్నా, ధర్మాన్ని నమ్మిన వాడికి అసలు చెయ్యి చాపవలసిన అవసరం ఉండదు. నీకు ఎప్పుడు అవసరం వచ్చిందో అప్పుడే పరమేశ్వరుడు రెక్కలు కట్టుకుని నీ అవసరం తీరుస్తాడు. నన్ను నమ్మండి, నేను మీకు బల్లగుద్ది చెప్తున్నా. ధర్మాన్ని పట్టుకున్న వాడికి పరమేశ్వరుడు చిన్నపుచ్చుకోవలసిన అవసరాన్ని కల్పించడు. ధర్మబద్ధమైన అర్థము ఆయనని సర్వదా కాపాడుతుంటుంది. ధర్మదేవత కాపాడుతూనే ఉంటుంది ఆయన్ని. కాబట్టి ధర్మమునకు అర్థము కామము ముడిపడుట, 4వదైన మోక్షమును పొందుట. ఇప్పుడు ఇంద్రియ పటాటోపము చేత అశాంతి ఎక్కడుంది? లేదు. కాబట్టి శాంతి శాంతి శాంతి. అందుకే ఆ ధర్మమునకు ముడిపడితే నువ్వు అనుభవించడం కాదు, ఉన్న దాంట్లో యజ్ఞం చేస్తావు, యాగం చేస్తావు. 10 మంది కలిసి చేస్తారు, దేవతలకు అందుతాయి. దేవతలకు అందితే దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. భూమి మీద పాపభారం ఉండదు, భూమి శాంతిగా ఉంటుంది. గోవు పూజింపబడుతుంది, గోవు శాంతిగా ఉంటుంది. పంచభూతములు ప్రకోపించవు, వాయువు తీవ్రముగా రాదు, ప్రభంజనము కాదు. సముద్రము చెలియలి కట్ట దాటదు, అగ్నిహోత్రము ఇళ్ళు కాల్చదు. చక్కగా ప్రతి ఇంట, అందుకే అగ్ని ఆరాధకులు, అసలు వేదాన్ని నమ్మిన వాళ్ళందరూ అగ్నితోనే జీవితం అంతా ముడిపడిపోయి ఉంటుంది. పొయ్యిలో అన్నం వండడం ప్రారంభించే ముందు స్నానం చేస్తే కానీ పొయ్యి వెలిగించరు. అథవా కాసి నీళ్లు చల్లుకునైనా ఆడది అగ్నిహోత్రాన్ని చూడగానే నమస్కారం చేసి అగ్నికి ప్రార్థన చేసి వంట ప్రారంభించాలి. ఆఖరణ పొయ్యిని నిధనం చేసేటప్పుడు ఒక్క నీతి మెతుకైనా వెయ్యాలి. ఆయన సద్బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు. ఒక్క నీతి మెతుకైనా వేయకపోతే ఈశ్వర శాసనానికి పాచకుడిగా వంట చేస్తాడు. బ్రాహ్మణుడు వంట చేసి పెడితే వంట బ్రాహ్మడు అన్ని వండిన తర్వాత వడ్డించిన తర్వాత అయ్యా నువ్వు భోజనం చేయవయ్యా అనకుండా మిగిలినవన్నీ లోపల పెట్టి నువ్వు వెళ్ళిపో అంటే ఆయన మనసు ఎంత నొచ్చుకుంటుందో. నీ ఇంట పాచకుడై వంట చేసి పెట్టిన అగ్నిహోత్రుడికి ఒక నీతి మితుకు వేయకపోతే అంత తప్పు. చిట్ట చివర అగ్నిని నమ్మి పూజ చేసి బతికాడు కనుక ఆఖరణ తండ్రి శరీరం పడిపోయాక కొడుకు ఆ శరీరాన్ని కూడా అగ్నిహోత్రంలో వేసేటప్పుడు తీసుకెళ్ళి హవిస్సుగా వేస్తాడు. మా తండ్రి బతికున్నన్నాళ్ళు నిన్ను నమ్మి నమస్కరించాడు. ఇక్కడ అగ్నిహోత్రం ఉన్నదని కన్నలు కద్దుకొని నీతి అన్నాన్ని పంటికి తగలకుండా నాలిక మీద పెట్టి మింగేవాడు 5 మాటలు. అగ్ని ఆరాధకుడు. అటువంటి అగ్ని మా నాన్న శరీరాన్ని ఒక చోట కాల్చి ఒక చోట కాల్చక ఒక చోట ముద్ద చేసి అలా చెయ్యకుండా భగ్గున కాల్చి దేవతలకు అందించు.
ఆయన ప్రసాదంగా దేవతలకు వెళ్ళి బ్రహ్మాండంలో కలిసిపోవాలని మంత్రం చెప్పి అగ్నిహోత్ర సంస్కారం చేస్తాడు. అంత గొప్ప అగ్నిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ధర్మమునకు కట్టుబడి ఉంటే, ధర్మమును నమ్మి ఉంటే, నీకు ఏది ఉంటే దానితో తృప్తిగా సంతోషంగా నాకు ధార్మికంగా వచ్చింది ఇది అని ధర్మమునకు ముడిపడినటువంటి అర్థము కామముతో జీవించిన వాడు చిట్ట చివర మోక్షాన్ని పొందుతాడు. లోకమునందు ఏ ఉపద్రవములుండవు. అందుకే ఎక్కడ ధర్మమునకు ముడిపడిన అర్థము, ధర్మమునకు ముడిపడిన కామముతో శాంతియుతమైన జీవనము జనులు చేస్తారో అటువంటి చోట అన్ని భూతములు శాంతిగా ఉంటాయి. అందుకే గౌశాంతి, అంతరిక్ష శాంతి, దిశాశాంతి, వాయుశాంతి, శాంతిర్మేస్తు శాంతి అని సమస్త భూతములు కూడా శాంతిగా ఉండాలని శాంతి పాఠం సనాతన ధర్మమునందు అంత గొప్పగా చెప్పారు. కాబట్టి అటువంటి శాంతి, ఆ శాంతికి మూలమంతా ధర్మమే. మీరు నన్ను నమ్మండి, ఒక మాట చెప్తాను, ఆర్ష వాంగ్మయం అంతటినీ కూడా మీరు పిండేస్తే అందులోంచి వచ్చేవి రెండే అక్షరాలు, ధర్మం. సత్యం వద ధర్మం చర. ఇది చెప్పడానికే వాంగ్మయం అంతా ఉంటుంది. ఆ ధర్మం ఒక్కటి వదిలేస్తే ఏదీ దక్కదు. కాబట్టి శాంతి దేని వలన పొందుతారంటే, ఒకడు శాంతిని పొందడం, అర్ధకామములు ధర్మములకు ముడిపడడం, ప్రతి వాళ్ళు అలా ఉండడం, సమాజ శాంతి, దేవతలకు శాంతి, ఋషులకు శాంతి, గోవుకు శాంతి, అంతరిక్షములకు శాంతి, వాయుశాంతి, భూశాంతి, అగ్నిశాంతి, అంతటా శాంతి. శాంతిర్మేస్తు శాంతి, శాంతి యందు శాంతి, ప్రశాంతి. అందరూ సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండగలిగిన లక్షణాన్ని పొంది ఉందరుగాక. సనాతన ధర్మమునందు కోరుకునేది ఇదే. అందుకే శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళానయన అంటాడు త్యాగరాజస్వామి. అంత గొప్ప విశేషం. తపఃపుష్పం. తర్వాతి పువ్వు తపస్సు. తపస్సు అనేటటువంటి మాటకు ఉండేటటువంటి అర్థం శాస్త్రమునందు చాలా విశాలమైనటువంటి దృక్పథంతో మాట్లాడతారు. తపస్సు సాధారణంగా రెండు రకములైనటువంటి విషయములకు జరుగుతుంది. ఒకటి కామ్యమైనటువంటి తపస్సు, అంటే ఒక ప్రత్యేకమైన కోరికతో భగవత్ సాక్షాత్కారమును పొంది ఆయన వలన ఆ కోరిక తీర్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడం. ఇంత తపస్సు చేసి మళ్ళీ అది ఏ కోరిక కానివ్వండి, ఆ కోరిక కోరుకోవడం పరమేశ్వరుణ్ణి అంటే మోక్షం వినా పరమేశ్వరుడు గురించి అంత తపస్సు చేసి ఏది పొందినప్పటికీ అది తపస్సుని దుర్వినియోగం చేసుకోవడం కిందకే వస్తుంది. ఇక రెండవది ఆత్మ అనుభవములోనికి తెచ్చుకొనుట, అంటే అద్వైత భావనను పొంది తాను ఆత్మగా నిలబడగలుగుట, ఈశ్వర సాక్షాత్కారమును పొందుట. ఈ తపస్సు చాలా గొప్పదిగా పరిగణింపబడుతుంది. మనం రాక్షసులు చేసేటటువంటి ఒక కోరికతో కూడిన తపస్సు గురించి నేను ప్రస్తావన చెయ్యట్లేదు. నేను చెప్పేటటువంటి ప్రస్తావన, నేను చేసేటటువంటి ప్రసంగం సాత్వికమై భగవంతుని యొక్క అనుగ్రహాన్ని, భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని, అంటే అంతటా నిండినటువంటి పరమాత్మని ఒక రూపంతో చూడాలనేటటువంటి విశేషమైన జిజ్ఞాస భక్తునికి కలిగిన కారణం చేత పరమేశ్వరుడు ఒక రూపాన్ని పొంది క్రిందికి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు. కాబట్టి అలా పరమేశ్వరుడు అవతరించడం కొరకు చేసినటువంటి తపస్సు అద్వైత భావన యందు తాను ఆత్మగా నిలబడి జీవన్ముక్తుడయ్యేటటువంటి పరిస్థితి గురించినటువంటి తపస్సు గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను. తపస్సు అన్న మాటకి అర్థమేమి అంటే నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, వీటితో పాటుగా కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతములను ఆచరించుట, స్వాధ్యాయము చేయుట, ఇవి కాక మానసికముగా బ్రహ్మతత్వమును తెలుసుకోవాలనేటటువంటి విశేషమైన జిజ్ఞాసను కలిగి ఉండుట, వీటన్నిటినీ కలిపి తపస్సు అని పిలుస్తారు. తప్ప ఇందులో ఏదో ఒక్క భాగాన్ని ఏదో కూర్చుని కాసేపు పరమేశ్వరుడు గురించి ధ్యానం చేస్తే పిలిచేదాన్ని తపస్సు అని పిలవరు. నిత్యకర్మలు ఈడేర్చుట, అసలు నిత్యకర్మలు ఈడేర్చుట అనేటటువంటి మాటకి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత కల్పింపబడింది.
నిత్యకర్మ అన్నది అంత ముఖ్యమైనటువంటి విషయం. మనం మామూలుగా ఆలోచన చేస్తే నిత్యకర్మ ఏముందండి పెద్దంత చెప్పడానికి, ఏదో స్నానం చేస్తాం, సంధ్యావందనం చేస్తాం, పూజ చేసుకుంటాం, అంతకన్నా నిత్యకర్మ ఏముంటుందనిపిస్తుంది. కానీ తపస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే శరీరాన్ని ముందు శుద్ధి చెయ్యాలి. ఎందుచేత అంటే అది ఎంత గొప్ప పాయసం కానివ్వండి, మీరు దానికి తగిన పాత్ర యందు పోయకపోతే, భాండశుద్ధి లేకపోతే అందులో పోసినటువంటి పదార్థము పాడైపోతుంది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే అసలు లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ అనుభవంలోకి రావాలి అంటే ఆ వెనక్కి నడవడానికి ముందు చిత్తశుద్ధి ఏర్పడాలి. ఆ చిత్తశుద్ధి కొరకు కొన్ని కర్మలు చేయవలసి ఉంటుంది. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా బంగినిపిల్లి మామిడి పండు తిన్నారా అని నేను అడిగాను అనుకోండి, కొంతమంది తిన్నానంటారు, కొంతమంది తినలేదంటారు. నేను తినలేదు అన్నవాడికి నేను బంగినిపిల్లి మామిడి పండు ఇచ్చి ఇది తింటే ఎలా ఉంది అని అడిగాను అనుకోండి, బంగినిపిల్లి మామిడి పండు బాగులేదండి అన్నవాడు ఉంటాడని నేను అనుకోవట్లేదు. కాబట్టి అందరూ బాగుందని అంటారు. నేను మామిడి చెట్టు దగ్గరికే వెళ్ళి, ఓ బంగినిపిల్లి మామిడి చెట్ట, నీ పండు రుచి ఎలా ఉంటుంది అని అడిగాను అనుకోండి, దానికి తెలియదు. ఎందుకని అంటే దాని పండు తినడం దానికి తెలియదు. దాని పండు తినడం దానికి ఎలా తెలియదో అలా అసలు యథార్థమనకు ఆత్మ యొక్క పరిచయం కానీ ఆత్మ యొక్క అనుభవం కానీ మనకు ఉండదు. లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ వస్తువు యొక్క అనుభవం పొందడం అంటే మామిడి చెట్టు మామిడి పండుని తానే తినడం లాంటిది. దానికి చాలా విశేషమైనటువంటి సాధన అవసరం అవుతుంది. లోపలికి నడవాలి. పైకి నడవడం గొప్ప కాదు, ఇంద్రియముల యొక్క ఉద్ధతి చేత అభ్యాసం చేసి సాధన చేసి ఇంద్రియముల యొక్క ఉన్మాదాన్ని అరికట్టి మనసుని కేంద్రీకరించి అడుగులు లోపలికి వేసి ప్రస్థానం చేస్తే చిట్ట చివరికి ఆత్మదర్శనము అంటే, దర్శనం అంటే రెండో వస్తువు కాదు, ఆత్మగా తాను అనుభూతిని పొందుట అంటే అద్వైతానుభూతి యందు స్థిరపడుట. దీనికి ముందు చిత్తశుద్ధి ఏర్పడితే తప్ప అసలు అటువంటి సాధన అన్నది సాధ్యము కానీ కాదు. ఈ చిత్తశుద్ధి కొరకు ఆచారకాండ అని ఒక కాండ, ఆచారకాండ అంటే అనుష్ఠింపదగినది అని. మీరు అలా అనుష్ఠిస్తే వేదం చెప్పినట్లుగా అప్పుడు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అందులో మొదటిది ఏది అంటే నిత్యకర్మ. నిత్యకర్మ అని నేను అన్నప్పుడు మీరు చాలా తేలిగ్గా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుచేతనంటే మీరు ప్రాజ్ఞులు. నిత్యకర్మ కాల విభాగము చేత ఒక రోజులో ఉండేటటువంటి కాలమును విభాగము చేసి ఆ విభాగము చేత ఎప్పుడెప్పుడు ఏవి చెయ్యాలి అనేటటువంటిది వేదమునందు నిర్ణయింపబడి ఉంటుంది. ప్రతి 2 గంటల 24 నిమిషాలకి కాలాన్ని మారుస్తారు పేరుతోటి. అంటే అనుష్ఠాన క్రమం కూడా దాన్ని బట్టి మారాలి నిత్యకర్మలో. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే 6 గంటలకి సూర్యోదయం అయింది అని నేను అన్నాను అనుకోండి, పంచాంగకర్త ఇవాళ 6 గంటలకి సూర్యోదయము అని నిర్ణయం చేశాడు. అప్పుడు 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు ఉండేటటువంటి కాలాన్ని ప్రాతకాలము అంటారు. అంటే 6 గంటలకి ముందరే స్నానం అయిపోవాలి. 6 గంటలకి ముందర స్నానం చేసేసి 6 గంటలకి పూర్వమే అర్ఘ్యప్రదానం పూర్తయిపోవాలి. గాయత్రి మీరు తర్వాత చేసినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ సంధ్యావందనం చేసేటటువంటి అధికారం ఉన్న వాళ్ళైతే అర్ఘ్యం ఇవ్వడం, సంధ్యావందనం చేసేటటువంటి అధికారము లేనివారైతే సూర్య భగవానుని యొక్క స్తోత్రాన్ని అనుసంధానం చేసుకునేటటువంటి విధానం ఒకటి ఉన్నది. కాకినాడ పట్టణంలో దాన్ని ప్రతులు వేసి పంచిపెట్టాం కూడా, చాలామంది ఇప్పటికీ దాన్ని చదువుతున్నారు. ఆ స్తోత్ర పఠనము పూర్తయిపోవాలి. కాబట్టి 6 గంటల నుంచి 8 గంటల 20 నిమిషాల వరకు, అంటే మీరు ప్రతిరోజు 6 నుంచి 8:24 అని తీసుకోకూడదు. అది సూర్యోదయానికి నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను అంతే. 6 నుంచి 8:24 ప్రాతకాలం. అందులో గాయత్రి చేయవలసి ఉంటుంది. అసలు యథార్థమునకు ఏమిటి అంటే 1000 పర్యాయములు గాయత్రి చెయ్యాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఇంకా అస్సలు ఖాళీ లేదు, అంత ముఖ్యమైన పని ఉంది అంటే, అంత ముఖ్యమైన పని ఉంది అన్న మాట సంవత్సరంలో ఒక రోజు కన్నా రాకూడదు. అంత ముఖ్యమైన పని ఉంది అంటే ఆ ఒక్కరోజే 11 మార్లు.
ఉపనయనం అయి కూడా గాయత్రి చేయకపోయినా, ఉపనయనం అయిన తరువాత గాయత్రి ప్రతిపూట 11 మాటలే చేసినా శరీరము వ్యాధిగ్రస్తం అవుతుంది. ఎందుకనంటే గాయత్రి చేయకపోతే అది పీడిస్తుంది, అందుకని చెయ్యాలి. కాబట్టి 6 గంటల నుంచి 8 గంటల 20 నిమిషాల వరకు ప్రాతకాలం, 8 గంటల 24 నిమిషాల నుంచి 10 గంటల 48 నిమిషాల వరకు సంగమ కాలము అంటారు. తర్వాత వచ్చే 2 గంటల 24 నిమిషాలు కూడా పూజకి కేటాయింపబడుతుంది. ఈశ్వరుని యొక్క ప్రాతకాలార్చనం చేస్తారు. 10 గంటల 48 నిమిషాల లగాయితూ 1 గంట 12 నిమిషాల వరకు మధ్యాహ్న కాలము అని పిలుస్తారు. సరే, ఆ కాలముల యందు ఏమి చెయ్యవలసి ఉంటుంది అన్నది నేను మీతో నిత్యకర్మ చెప్తున్నప్పుడు చెప్తాను. 1 గంట 12 నిమిషముల వరకు మధ్యాహ్నం, 1 గంట 12 నిమిషముల వరకు మధ్యాహ్నం ఉంటే 1 గంట 12 తర్వాత భోజనం అని గుర్తు. 1 గంట 12 నిమిషాల నుంచి 3 గంటల 36 నిమిషాల వరకు ఉండేటటువంటి కాలాన్ని సాయంకాలము అని పిలుస్తారు, అపరాహ్న కాలము అని పిలుస్తారు. అపరాహ్న కాలము దాటిపోయిన తర్వాత 3 గంటల 36 నిమిషాల లగాయితో 6 గంటలు, అంటే ప్రతి 2 గంటల 20 నిమిషాలు లెక్క కట్టి చెప్తున్నాను నేను. 3:36 నుంచి 6 వరకు ఉన్న కాలాన్ని సాయంకాలము అని పిలుస్తారు. మళ్ళీ 6 దాటిన కాలాన్ని ప్రదోషము అని పిలుస్తారు. దోషము అంటే చీకటి, రాత్రి. రాత్రికి అంటే ముందు, ఇంగ్లీష్లో ప్రీ అంటాం కదా, ప్రిఫిక్స్, ఆ ప్రీపోన్మెంట్ అంటుంటాం. అలా ప్రీ అంటే ముందుకి, అంటే సంస్కృతంలో ముందున్నది. ఆ చీకటి పడడానికి ముందున్న కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ప్రదోషకాలము కేవలము శివాలయ దర్శనమునకు, శివ పూజకు మాత్రమే కేటాయింపబడినటువంటి కాలం. దానికి ముందరే, అంటే ప్రదోషమునకు ముందర మళ్ళీ సంధ్యావందనం అయిపోవాలి, అయిపోయి అర్ఘ్యత్రయ ప్రదానం పూర్తయిపోవాలి, అయిపోయి గాయత్రి చేయవలసి ఉంటుంది. ఇది కాల విభాగము. నిత్యకర్మ చెయ్యడానికి అసలు ఎలా చెయ్యాలి, దేన్ని ఏ కాలం అని పిలుస్తారని అర్థం చేసుకోవడానికి ప్రతి 2 గంటల 24 నిమిషాలని సూర్యోదయాత్ పర్యంతము విడగొడతారు. ఈ కాలమునందు చెయ్యవలసిన నిత్యకర్మ ఉంటుంది. ఆ నిత్యకర్మ చెయ్యాలి. నిత్యకర్మ అంటే ఏదో నేను ఇప్పుడు పళ్ళు తోముకోవడం కూడా నిత్యకర్మ. వేదం దాని గురించి కూడా మాట్లాడుతుంది. పళ్ళు తోముకో, దంతధావనము అన్న ఒక్క విషయం 3 రోజులు మాట్లాడవలసి ఉంటుంది. అంత గొప్పగా మాట్లాడుతుంది వేదం దాని గురించి. అన్నిటికన్నా మనం అనుకున్నంత సులువుగా ఉండదు సుమా నిత్యకర్మ. తపస్సన్న మాటలోకి నిత్యకర్మని ఎందుకు తీసుకున్నారు అన్నదానికి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఆ ఉదాహరణ ఒక్కటి మీరు పట్టుకోగలిగితే మీకు తపస్సు అనేటటువంటి మాటలోకి నిత్యకర్మ ఎందుకు వచ్చి చేరిపోయిందో మీకు అర్థమవుతుంది. దాని వలన చిత్తశుద్ధి ఎందుకు వస్తుందో మీకు అర్థమవుతుంది. స్నానము అంటే మనం ఏమంటాం, నీళ్లు పోసుకొనుట. కానీ శాస్త్రమునందు దాన్ని స్నానమని పిలవరు, అది గౌణము. అది ఇంకా తప్పనిసరి పరిస్థితులలో చేసినటువంటి స్నానం. అంటే మీరు పాత్రతో నీరు పైకెత్తి తల మీద పోసుకోకూడదు. పురుషుడు ప్రతిరోజు తలమించి స్నానం చేయాలి. స్త్రీకి అలా చెయ్యవలసిన అవసరాన్ని వేదం చెప్పలేదు. పసుపు కలిపినటువంటి నీటిని తల మీద ప్రోక్షించుకుంటే శిరసా స్నానం ఆచరించినట్లే ఆడవారు. పురుషుడు మాత్రం ప్రతిరోజు శిరసా స్నానం చెయ్యవలసిందే. మినహాయింపు కొన్ని కారణాలకు ఇచ్చారు. అస్వస్థతగా ఉంటే, అస్వస్థత అంటే తలకాయ చాలా నొప్పిగా ఉందనుకోండి, అప్పుడు కంఠపర్యంత స్నానము చేయవచ్చు. అంటే కంఠం వరకే నీళ్లు ఆ రోజున పోసుకోవచ్చు. జ్వరపీడితుడై ఉంటే కటి ప్రదేశము వరకు నీటిని పోసుకోవచ్చు. అంటే నడుము వరకు నీళ్లు పోసుకుని స్నానం చేయాలి. ఒకవేళ అసలు మంచం మించి లేవలేని పరిస్థితిలో ఉంటే విభూతి స్నానం చెయ్యాలంటే కాస్త విభూతి తీసుకుని తల మీద, ఒంటి మీద చల్లుకోవాలి. అసలు స్నానం చెయ్యకుండా ఉండడం అనేటటువంటిది లేదు సనాతన ధర్మంలో. ఆఖరికి స్నానం అన్నది ఎంత ప్రధానమంటే శవాన్ని తీసుకెళ్లే ముందు కూడా స్నానం చేయించే తీసుకెళ్ళాలి. అసలు స్నానమన్న ఒక్క మాట సనాతన ధర్మంలో ఎంత దూరం పెడుతుందో. పట్టాభిషేకము అన్నాను అనుకోండి, అదో స్నానం. ఈశ్వరుడికి అభిషేకము, ఈశ్వరుడికి స్నానం. అందుకని స్నానము అన్ని రకములుగా చెయ్యవలసి ఉంటుంది. ఇందులో మళ్ళీ స్నానం చేసేటప్పుడు అంగములు ఉంటాయి.
ప్రవహించేటటువంటి నీరు ఎక్కడుంటుందో అక్కడ స్నానం చెయ్యడాన్నే వేదం స్నానం అని పిలుస్తుంది. అంటే నదీ ప్రవాహమై ఉండాలి. ఆ నదీ ప్రవాహమునందు స్నానం చేయాలి. నది కాని నదము కాని రెండింటిలో ఏదైనా స్నానం చేయాలి. ఆ స్నానం చేసేటప్పుడు మళ్ళీ నియమం ఉంటుంది. నదిలో స్నానం చేస్తే ఒకలా చెయ్యాలి, చెరువులో స్నానం చేస్తే ఒకలా చెయ్యాలి, నూతి దగ్గర స్నానం చేస్తే ఒకలా చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్లు చేస్తే దాన్ని స్నానం అని పిలవరు శాస్త్రంలో. వాడు స్నానరహితుడే, వాడు స్నానం చెయ్యకుండానే పూజకి వెళ్ళిపోయినట్లు గుర్తు. నిత్యకర్మ అంత కఠినంగా ఉంటుంది, అంత జాగ్రత్తగాను దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక నది యందు స్నానానికి వెళ్ళాడనుకోండి, నదీ ప్రవాహమునకు ఎదురు తిరిగి స్నానం చేయాలి. అంతేగాని నదీ ప్రవాహానికి వాల్ ఎటుందో, అంటే ప్రవాహం ఇలా వెడుతోంది అనుకోండి, నేను ప్రవాహానికి అభిముఖంగా నించుని స్నానం చేయాలి తప్ప వాలువేపుకి తిరిగి పురుషుడు స్నానం చేయకూడదు. స్త్రీ ప్రవాహానికి ఎదురు తిరిగి స్నానం చేయకూడదు. వాలువేపుకి తిరిగి భార్య స్నానం చేయాలి, పురుషుడు అభిముఖ స్నానం చేయాలి ప్రవాహానికి. ఈ స్నానం చేసేటప్పుడు మళ్ళీ 5 అంగములు ఉంటాయి. ఆ 5 అంగములు పాటించి చేస్తేనే స్నానము. స్నానమునందు 5 అంగములు, మొదటిది సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. సంకల్పము అంటే ఏమిటో కూడా నేను చెప్పవలసిన అవసరం ఏం లేదు. తెల్లవారు లేస్తే మీరందరూ దేశకాల సంకీర్తనము, నేనెవరు, ఎక్కడున్నాను, ఎందుకు చేస్తున్నాను అది చెప్పడమే సంకల్పం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.